యూట్యూబ్‌లో ప్రైస్ యాక్షన్ మీద చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కానీ ఒక్క దాంట్లో కూడా ప్రైస్ యాక్షన్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలని ఎవ్వరూ చెప్పట్లేదు పూర్తిగా. అందుకే ఈ వీడియో. నేను కేవలం 2 ఇండికేటర్స్‌ని యూజ్ చేసి ప్రైస్ యాక్షన్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలో చెప్తాను. ఎగ్జాంపుల్‌కి నిఫ్టీని తీసుకుందాం. ఇప్పుడైతే ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. కానీ ఈ 2 ఇండికేటర్స్ మాత్రం అన్ని టైమ్ ఫ్రేమ్‌లో వర్క్ అవుతాయి. వీటిలో మొదటిది ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దీన్ని మనం కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. కలర్ గ్రీన్ చేసి లెంత్ 200కి సెట్ చేయగానే చార్ట్లో ఇది కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రైస్ ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ కిందకు వెళ్ళిందా మనం సెల్ సైడ్ ఉండాలి. ప్రైస్ ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ పైనకు వెళ్ళిందా మనం బై సైడ్ ఉండాలి. ఇది లాంగ్ పొజిషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదే ప్రైస్ యాక్షన్ అంటే. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇక మన రెండవ ఇండికేటర్ని చూద్దాం. ఇదైతే నడారియా వాట్సన్ ఎన్వలప్ బై లక్స్ ఆల్గో. మళ్ళీ చెప్తున్నా, ఎన్వలప్స్ చాలా ఉంటాయి, లక్స్ ఆల్గో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు ప్రైస్ కింద పైన 2 లైన్స్ ఉన్నాయి. స్టాక్ ప్రైస్ ఈ 2 లైన్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ ఈ పైన లైన్ని టచ్ చేసిందా సెల్ సైడ్ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రైస్ కింద లైన్ని టచ్ చేసిందా బై సైడ్ ఉండాలి. దీనిలో మనకి బై ఎప్పుడు చేయాలి, సెల్ ఎప్పుడు చేయాలనే ఇండికేటర్స్ కూడా వస్తూ ఉంటాయి. లాంగ్ పొజిషన్ తీసుకోవడానికైనా, షార్ట్ పొజిషన్కైనా, డే ట్రేడింగ్కైనా, స్వింగ్ ట్రేడింగ్కైనా ఇది చాలా మంచి సెటప్. ఈ సెటప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ప్రతి స్టాక్కి వర్క్ అవుతుంది. ఈ 2 ఇండికేటర్స్ tradingview.comలో కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి.